ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు బయటపడుతూ ఉన్నాయి? అచ్యుత్, కెన్ యూ హియర్ మీ? ఆల్ రైట్, మరి కాసేపట్లో అచ్యుత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అచ్యుత్, కెన్ యూ హియర్ మీ? నా మాట వినిపిస్తుందా మీకు? ఓకే అచ్యుత్, ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? నిందితుడిని ఎవరైనా పట్టుకోవడం జరిగిందా? ఎవరిది మిస్టేక్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అక్కడ స్థానికులు? రైట్ సచిన్, మొత్తం కూడా నల్గొండ జిల్లా ఈ మిర్యాలగూడెంలో కారు బీభత్సంలో ఒక వ్యక్తి మాత్రము మరణించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కారు అతి వేగంగా వచ్చి ఒక బైక్ ను ఢీకొట్టింది సచిన్. బైక్ ను ఢీకొట్టిన తర్వాత కూడా ఆగకుండా ముందర ఉన్నటువంటి ట్రాక్టర్ ను కూడా ఢీకొట్టి ఆగిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎప్పుడైతే ప్రమాదం జరగానే కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ కారు వదిలి ఆ పారిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇద్దరికి గాయాలయ్యాయి, ఒకరికి మాత్రము స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మొదలుపెట్టారు. మొత్తం కూడా ఎవరైతే వాళ్ళని పారిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఆ వివరాలకు వెళ్తే మొత్తం ఇతను ఎవరైతే మరణించిన వ్యక్తి ఉన్నాడో అతను ఆ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో కూడా అతివేగంగా కారు, మనం సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది. సీసీ ఫుటేజ్ లో చూస్తే కారు ఎంత స్పీడ్, ఓవర్ స్పీడ్ లో వచ్చి వస్తున్న బైక్ ను ఢీకొట్టి తర్వాత అక్కడ మనకు డాక్టర్ ను కూడా ఢీకొట్టిన పరిస్థితి. మొత్తం కూడా ఇలా రెండు కోణాలు కూడా ఉన్నటువంటి, ఇటు బైక్ మీద వెళ్తున్న వ్యక్తి కూడా కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నాడు. అదేవిధంగా సేమ్ టైము కారు ఎవరైతే డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఉన్నాడు, ఆ కారు డ్రైవర్ కూడా చాలా అతివేగంగా వచ్చిన పరిస్థితి. అంటే మిర్యాలగూడ పట్టణంలో కూడా చాలా జనసందాహం ఉంటుంది, చాలా స్లోగా వెళ్ళవలసి ఉంది. అయినా కూడా అతి మితివేగంతో వచ్చి ఈ యాక్సిడెంట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దానికి సంబంధించి ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో వ్యక్తి బంధువులు మొత్తము ఆ ధర్నా కూడా నిర్వహించినట్టు పరిస్థితి. నగర్పల్లి అతనికి జాతీయ రహదారిపై ఆ ధర్నా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆ ధర్నా నిర్వహించారు. ఏమంటే ఆ ప్రభుత్వం స్పందించి ఆర్డీఓ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆర్డీఓ చేరుకొని ఆ మొత్తం కూడా పరిశీలిస్తాం, ఎవరైతే ఆ కారులో ఉన్న వారు ఉన్నారో వాళ్ళని అధికారికంగా పట్టుకొని మీకు న్యాయం చేసే విధంగా చేస్తామని హామీ ఇచ్చిన తర్వాతనే అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా అతి వేగంగా వచ్చిన కారు వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మనం సీసీ ఫుటేజ్ చూస్తే ఒక్కసారి ఆ సీసీ ఫుటేజ్ మనం చూస్తుంటేనే భయభ్రాంతులకు గురవుతున్న కారు ఎంత స్పీడ్తో వచ్చి మనం బైక్ ను ఢీకొట్టగానే బైక్ మీద ఉన్న వ్యక్తి ఎగిరి కింద పడి మళ్ళీ పల్టీలు కొట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా అప్పటికి కారు ఆగలేదు. మళ్ళీ ఎంపుదలకి వెళ్ళిన తర్వాత ముందల వేరొక బైక్ ను ఢీకొట్టింది. తర్వాత ముందల మన ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ ను ఢీకొట్టి అప్పుడు మాత్రమే ఆగింది. ఆ లోపల అందులో ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఎస్కేప్ అయ్యారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాళ్ళని త్వరలోనే పట్టుకునే ప్రయత్నం చేస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒకసారి విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ ప్రమాద తీవ్రత సాధారణంగా సినిమాలో చూస్తూ ఉంటాం. సినిమాలో చూసినప్పుడే ఒళ్ళు గగురుపాటుకు గురవుతూ ఉంటుంది. అటువంటిది లైవ్లో చూస్తే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? ట్రామాటిక్గా మారిపోతుంటుంది పరిస్థితి. అండ్ ఇప్పుడు ఈ ఘటనలో ఏకంగా ఒక వ్యక్తి మరణించారు. ఆ వ్యక్తి ఎవరు? ఒక్కసారి చూడండి, డాక్టర్ దగ్గర ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు. ఎందుకు మీరు చూస్తే కనుక ఇక్కడ బైక్ ఆ ప్రమాదం అంత కనిపించట్లేదు. అఫ్కోర్స్ ప్రమాదం జరిగింది, బహుశా ప్రాణాలు పోయేంత పరిస్థితి అక్కడ ఉందా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ మీరు చూస్తే బైక్ అద్దుకు ఆ వ్యక్తి ఎగిరిపడ్డాడు, ఆ తర్వాత ఇక్కడ వ్యక్తి కనిపించట్లేదు. అంటే ఎక్కడ వాళ్ళకి సంబంధం లేదు, ఎక్కడ ఈ ఘటనతో వాళ్ళకి సంబంధం లేదు. ప్రమాదం ఏ స్థాయిలో ఉండింది అక్కడ విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఘటనతో సంబంధం లేని వాడు ప్రాణాలు కోల్పోయారు. అది బైకర్ నిర్లక్ష్యమా లేకపోతే కారు నిర్లక్ష్యమా? కారణం ఏదైనా కావచ్చు, కానీ కోల్పోయింది మాత్రం ఒక నిండు ప్రాణం. ఈ ఘటనకి అసలు సంబంధం లేని ప్రాణం. అండ్ దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ స్థానికులు ఆందోళనకు దిగారు. వాళ్ళు ఆందోళన బాట పట్టారు, ఆ బాధితులకి న్యాయం చేయాలి అని చెప్పి. ఒకసారి ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్. కారు ఇలా వెళ్తున్న క్రమంలో తప్పించే ప్రయత్నం, ఈ బైకర్ని తప్పించే ప్రయత్నంలో అదిగోండి వెంటనే వెళ్ళి ఇంకా కనిపించలేదు. ఇంకా ఎప్పుడైతే మొత్తం ధూళి పట్టేసింది, తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు, కంట్రోల్ తప్పేసింది కారుది కూడా తప్పు గట్టిగా ఉంది. కంట్రోల్లో లేకపోవడం ది వెరీ ఫస్ట్ రీజన్. బైకర్ని అంటే నార్మల్గా వెళ్ళారనుకోండి, జీబ్రా క్రాసింగ్ కనిపిస్తుంది కదా,
జీబ్రా క్రాసింగ్ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఇటు నుంచి వేగంగా వెళ్తున్నప్పుడు ఓకే ఇక్కడ ఏమైనా వెళ్ళే అవకాశం ఉంది, ఇక్కడ స్లోగా వెళ్దాం అని చెప్పి అనుకొని ఉండుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. బైకర్ కూడా సేమ్. సరే ఇక్కడ హైవే నుంచి వెహికల్స్ గట్టిగా వస్తూ ఉంటాయి కదా, రోడ్డు మీద వెహికల్స్ చాలా స్పీడ్తో వస్తూ ఉంటాయి కదా అని చెప్పి చూసుకొని వెళ్ళి ఉంటే ఈ ప్రమాదం జరగకపోయి ఉండేది అంతగా. అండ్ విజువల్ చూసి అర్థమవుతుంది ఆ వ్యక్తి తప్పించుకున్నాడు, పడిపోయాడు, బచాయించిపోయాడు ఇక్కడ. కానీ ఈ వ్యక్తి, మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, వీళ్ళిద్దరు మాత్రం ప్రమాదానికి గురయ్యారు. ఆ విషయం మీరు చూడొచ్చు, ఏకంగా ఎగిరి పడ్డాడు ఈయనైతే. అంటే ఆ ప్రమాద తీవ్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉంది అనేది తెలుస్తోంది. వాళ్ళకి గాయాలయ్యాయి. అండ్ ఒకరైతే మాత్రం ఈ ఘటనలో మరణించారు. అండ్ ఇటువంటి ఘటనలు జరగకుండా అంటే ఏం చేయాలి, ఏం చేస్తే ఇటువంటి ఘటనలు తగ్గే అవకాశం ఉంటుంది? అండ్ ఒకసారి విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఈ వ్యక్తికి, బాధితులకి న్యాయం చేయాలని చెప్పి అక్కడ రోడ్డు మీద వాళ్ళు ధర్నా చేస్తున్నారు, ఆందోళన బాట పట్టారు అక్కడ స్థానికులు. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి ఏంటి అనేది. కారు బీభత్సానికి ఒక ప్రాణం అక్కడ బలైపోయింది. ఎవరు నిర్లక్ష్యం, బైక్ నిర్లక్ష్యం కావచ్చు, కారు నిర్లక్ష్యం కావచ్చు, నిర్లక్ష్యం ఎవరిదైనా కానీ బలైపోయింది మాత్రం ఒక నిండు ప్రాణం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగుతున్న ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరిచి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు, ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. అందరూ ఉండాల్సిన అవసరం లేదు. మేము చేస్తలేము, మేము శాంతియుతంగా ఎవరైతే ప్రాణం పోగొట్టుకుని వాడిని పట్టుకొచ్చి చెప్తున్నాం. దానికి మీరు అందరూ ఇండే ఉంటున్నాం, మేము ఆ పని చేయాలని పెద్ద లెక్క ఏం కాదు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏదైనా కానీ ఇంటే ఉంటాం, ఇంటే పరిష్కరిస్తాం, ఇంటే సాధించుకుంటూ పోతాం. బాధితుల కుటుంబాన్ని వెంటనే సహకరించాలి. రావాలి సబ్ కలెక్టర్.